వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. అల్లూరు జిల్లా ఉక్కుంపేట ప్రధాన కేంద్రంలో ట్రాఫిక్ అంతరాయం వాటిల్లకుండా ఉక్కుంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్ నేడు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రమాద నివారణలపై వాహన చోదకులకు నేడు అవగాహన సదస్సు కూడా కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ, నేడు ప్రధాన కేంద్రంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడేందుకు గల ముఖ్య కారణం ఒకవైపు నిబంధన లేకుండా ఇష్టానుసారంగా రోడ్ల మీద దుకాణాలు వేయడం, మరోవైపు మద్యం మత్తులో వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా విడిచిపెట్టడం వలన మాత్రమే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. నేడు వారపు సంతలో ఇష్టానుసారంగా దుకాణాలు ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వారితో మాట్లాడడం జరిగిందని, మరలా అంతరాయం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. అలాగే మద్యం మత్తులో డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, వాహనాలకు కాగితాలు లేకపోతే కేసులు కట్టి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని, ముఖ్యంగా మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు కారణమైతే కటకటాల వెనుకకు పంపించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. మీరందరూ ఆఫీసులు పెట్టేస్తే వచ్చిన ప్రయాణికులు ఎక్కడ కూర్చుంటారు? కదా, కింద పెట్టుకోవచ్చు కదా. బాబు పెట్టకూడదు. ఖాళీ ఉంది రోడ్డు మీదకి వచ్చేస్తా అవుతుంది. అది ఇవన్నీ వెనక్కి పెట్టు. ఇవి కూడా ప్రతిసారి ఇక్కడే కదా నువ్వు పెడతావు. నువ్వు ఇక్కడ పెట్టినట్టయితే రోడ్డు మీద వాళ్ళు వ్యాపారం చేస్తాను. దానికి సమానం కదా. పెట్టుకోవాలమ్మా.